సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేపట్టింది. బిలియన్ల కొద్ది డాలర్లను మంచి నీళ్లలా ఖర్చు చేసింది. ఎడారులలో ఫ్యూచరిస్టిక్ సిటీలను రికార్డు స్థాయిలో నిర్మించాలని అనుకుంది. అతిపెద్ద మెగా స్ట్రక్చర్లను నిర్మించాలనుకుంది. ఇక సౌదీ అరేబియా వద్ద ఆయిల్ మనీ పుష్కలంగా ఉంది. డబ్బుకు ఎలాంటి కొరత లేదు. అయితే కాలక్రమంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ ప్రాజెక్టులలో జోరును కాస్త తగ్గించాడు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ముకాబ్, నియామ్ ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. దీనికి కారణం చమురు ధరలు దారుణంగా పడిపోవటం. మరోపక్క చేతిలో ఉన్న నగదు క్రమంగా కరిగిపోవటంతో ఈ ప్రాజెక్టులపై సౌదీ అరేబియాలో పునరాలోచనలో పడిందా అన్న టాక్ ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. మరి ఎంబీఎస్ పెట్ ప్రాజెక్టుల ఆలస్యం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. సౌదీ అరేబియా విజన్ 2030 అంటూ ప్రపంచంలోని అతిపెద్ద ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేపట్టింది. ఎడారి రూపురేఖలు మారుస్తూ కృత్రిమ నగరాలను సృష్టించాలనుకుంది. ముకాబ్ మెగా ప్రాజెక్టుపై బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. అయితే అకస్మాత్తుగా ఈ ప్రాజెక్టు పనులు నిలిపివేసింది. ఈ ప్రాజెక్టుపై తిరిగి అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. దీనికి కారణం గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ రెవెన్యూ గణనీయంగా తగ్గిపోవడంతో ఈ ప్రాజెక్టులు పనులు నిలిపివేసింది. దీనికి బదులుగా పెట్టుబడులపై శరవేగంగా ఆదాయం వచ్చే రంగాలపై పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మైనింగ్, లాజిస్టిక్, మూలధనంపై ఆదాయం వచ్చే రంగాలపై పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. సౌదీ అరేబియా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ముకాబ్ స్కై స్క్రాపర్ పనులను నిలిపివేసింది. విజన్ 2030లో భాగంగా ఈ హై ప్రొఫైల్ ప్రాజెక్టును ప్రారంభించింది. అయితే అకస్మాత్తుగా ఆయిల్ ధరలు తగ్గడంతో సౌదీ కింగ్ ఎంబీఎస్ తిరిగి ఈ ప్రాజెక్టుపై మదింపు చేయాలని నిర్ణయించాడని రాయిటర్స్ వార్తా సంస్థ మంగళవారం తెలిపింది. ఒకవైపు ఈ ముకాబ్ ప్రాజెక్టుపై బిలియన్ల కొద్దీ డాలర్ల మంచినీళ్లలా ఖర్చవుతుంటే అదే సమయంలో చమురు ధరలు క్రమంగా తగ్గిపోయినందువల్ల ఆయిల్ రెవెన్యూ గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ప్రత్యామ్నాయంగా పెట్టుబడులపై త్వరగా ఆదాయం వచ్చే రంగాలపై పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. దీంతో సౌదీ కింగ్డమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మైనింగ్లపై పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఈ బ్రహ్మాండమైన ముకాబ్ క్యూబిక్ టవర్ విషయానికొస్తే 400 మీటర్ల ఎత్తు, 400 మీటర్ల వెడల్పు ఉంటుంది. అమెరికాలోని 20 ఎంపైర్ స్టేట్ బిల్డింగ్లు ఈ ప్రాజెక్టులో పడతాయి. రియాద్ నగరం మధ్యలోని న్యూ మురాబ్బా డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరుతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇక తాజాగా రాయిటర్స్ నివేదిక ప్రకారం పునాదులు తవ్వడంతో పాటు పునాదిపై ఫైలింగ్ పనులు కూడా ప్రారంభించారు. ఆ తర్వాత సౌదీ కింగ్డమ్ ఆ ప్రాజెక్టు ఆర్థికంగా లాభదాయకమా కాదా అని అధ్యయనం చేయమని అధికారులను పురమాయించారు. అధికారుల నివేదిక తర్వాత వెంటనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అకస్మాత్తుగా నిలిపివేయాల్సి వచ్చింది. ముకాబ్ ప్రాజెక్టుపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని భావించింది. అయితే ప్రతికూల పరిస్థితుల వల్ల ఆయిల్ మనీని ఇతర రంగాలపై పెట్టుబడులు పెట్టి భవిష్యత్తులో లాభాలు గడించాలనుకుంది. సౌదీ అరేబియా ప్రధాన ఆదాయ వనరులు ఆయిల్ మనీ. ప్రస్తుతం ఆదాయం తగ్గడంతో ఈ ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించింది. విజన్ 2030లో భాగంగా అతిపెద్ద నియోమ్ మెగా ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది. ఇటీవల కాలంలో ఈ ప్రాజెక్టుపై పెట్టుబడులు తగ్గించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదాయం ఎంత సంపాదించవచ్చో అధ్యయనం చేస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే 2029 ఏషియన్ వింటర్ గేమ్స్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఈ గేమ్స్లో ట్రోజేనాలో జరగాల్సి ఉంది. ప్రాజెక్టు ఆలస్యం కావడంతో 2029 ఏషియన్ వింటర్ గేమ్స్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం సౌదీ రాజకుటుంబం ఫోకస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెట్టింది. ఎక్స్పో 2030, 2034 వరల్డ్ కప్తో పాటు
$60 బిలియన్ దిరియా మిక్స్డ్ కల్చరల్ జోన్, ఖడియా టూరిజం మెగా ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టి ఆదాయం గడించాలని చూస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే సౌదీ అరేబియా రాచకుటుంబానికి భారీ స్థాయిలో పట్టణీకరణపై బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టాలని అతిపెద్ద ప్రణాళికకు రూపకల్పన చేసింది. అయితే గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో సౌదీ అరేబియా ఈ ప్రాజెక్టుల నుంచి వెనుకంజ వేయాల్సి వస్తోంది. సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే 3వ త్రైమాసికంలో అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే 5% జీడీపీని వృద్ధి నమోదు చేసింది. ఇక చమురు లావాదేవీల విషయానికొస్తే గత సంవత్సరంతో పోల్చుకుంటే 8.2% వృద్ధి కనిపించింది. చమురు ఇతర లావాదేవీల్లో 4.5%, ప్రభుత్వ కార్యకలాపాల ద్వారా ఆదాయం 1.8% వృద్ధి కనిపించింది. ఈ ఏడాది బడ్జెట్ లోటు $165 బిలియన్ అంచనా వేశారు. 2028 నాటికి లోటు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఒకప్పుడు సంపదతో తులతూగిన సౌదీ కింగ్డమ్ పట్టణీకరణలో భాగంగా ఎడారిలో కృత్రిమ నగరాలను సృష్టించాలనుకుంది. యావత్ ప్రపంచం నుంచి టూరిస్టులను ఆకర్షించాలనుకుంది. అయితే వెనక్కి తిరిగి చూసేసరికి ఆర్థిక పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు పెట్టి యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిన ప్రాజెక్టులు ప్రస్తుతం ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇక సౌదీ అరేబియా చేపట్టిన అతి పెద్ద ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ముకాబ్పై $50 బిలియన్ పెట్టి భారీ ఎత్తున టవర్లు నిర్మించాలనుకుంది. అయితే ఈ టవర్లు అమ్ముడుపోతాయా లేదా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. అలాగే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ లేదా ఎంబీసీ నియోమ్ సిటీపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలనుకున్నారు. కృత్రిమ నగరం 170 కిలోమీటర్ల దూరం విస్తరించే విధంగా మిర్రర్ సిటీ నిర్మించాలనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు కూడా 2040 వరకు ముందుకు సాగే అవకాశాలు లేవని చెబుతున్నారు. దీంతో సౌదీ కింగ్డమ్ వెంటనే ఈ ప్రాజెక్టులపై పెట్టుబడులు నిలిపివేసి దేశీయంగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. పెట్టుబడులపై పక్కాగా గ్యారంటీగా ఆదాయం వచ్చే దానిపై పెట్టుబడులు తరలించాలని నిర్ణయించింది. సౌదీల రాజుల వద్ద డబ్బుకు కొదవలేదు. అయితే గతంతో మాదిరిగా తేలిగ్గా డబ్బు రావడం లేదు. 2025లో ఆయిల్ ద్వారా 20% ఆదాయం తగ్గింది. అంతకుముందు కరోనా సమయంలో కూడా ఆదాయం బాగానే తగ్గింది. 2025లో ఆయిల్ బ్యారెల్ $60 పలికింది. ఇక వీరికి బ్యారెల్ $100 పలికితేనే గిట్టుబాటు అవుతుంది. దీంతో సౌదీ కూడా లోటు బడ్జెట్లో కూరుకుపోయింది. ఇక సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ ప్రస్తుతం తాను ప్రారంభించిన ప్రాజెక్టులపై తిరిగి అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. పెద్ద ప్రాజెక్టులు కట్టడం వల్ల పెద్దగా రాబడి లేదని గ్రహించి వాటి స్థానంలో కొన్ని మార్పులు చేస్తున్నారు. నియోమ్ను డేటా సెంటర్కు అద్దెకివ్వాలని నిర్ణయించారు. అలాగే ఇతర ప్రాజెక్టులో మార్పులు చేర్పులు చేసి తక్షణమే ఆదాయం సమకూర్చుకోవాలనుకుంటున్నారు. మొత్తానికి గ్లోబల్ షాక్లు సౌదీ ప్రిన్స్లకు కూడా తాగాయని చెప్పుకోవచ్చు.